हाय फ्रेंड्स वेलकम बैक टू मై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి। లాస్ట్ వీడియోలో క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూసాం కదా। ఈ వీడియోలో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము। చాలా అంటే చాలా ఈజీగా స్టిచ్చింగ్ మెథడ్ అయితే చెప్తానండి। మనము షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఫ్రంట్ డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలి, హుక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి। ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము। బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకునే దానికన్నా ముందు మనం కింది వైపు నడుం పట్టి స్టిచ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదులుకున్నాం కదా। దాన్ని ఇలా 1.5 ఇంచ్ వరకు లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా నీట్గా చేత్తో రఫ్ చేసుకోవాలి। అప్పుడు మనకి క్రాస్ అనేది రాకుండా నీట్గా ఉంటుందండి। ఇలా రఫ్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని హెమ్మింగ్ పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి। కస్టమర్ చాయిస్ని బట్టి మిషన్ హెమ్మింగా లేకపోతే చేతి హెమ్మింగ్ అనేది చూసుకొని చేసుకోండి। మిషన్ హెమ్మింగ్ వేసే పని అయితే దగ్గర కుట్టే పెట్టి వేసుకోండి। చేతి హెమ్మింగ్ వేసుకోవాలి అంటే లూజ్ కుట్టు పెట్టుకొని స్టిచ్ చేసుకున్న తర్వాత మనము చేతి హెమ్మింగ్ అనేది చేసుకోవచ్చు। ఇప్పుడు హెమ్మింగ్ పట్టి అయితే స్టిచ్ చేసుకున్నాం కదా। ఇప్పుడు మనం బ్యాక్ డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి। బ్యాక్ పార్ట్ లో డాట్స్ స్టిచ్ చేసుకోవడానికి చూడండి, షోల్డర్ మిడిల్ లో ఫోల్డింగ్ చేసుకొని 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా బ్యాక్ డాట్ అయితే పట్టుకోవాలండి। ఇలా పట్టుకున్నట్లయితే మనకి ఫినిషింగ్ అనేది నీట్ గా ఉంటుంది। ఈ డాట్స్ పట్టుకునే దాన్ని బట్టే మనకి భుజాలు జారడం కానీ లేకపోతే బ్యాక్ పార్ట్ లో పైకి లేసినట్టు లేకుండా ఉండాలి అంటే మనం డాట్స్ అనేది కరెక్ట్ గా పట్టుకోవాలండి। బ్యాక్ పార్ట్ లో ఇలా 1/2 ఇంచ్ వెడల్పు 4 ఇంచెస్ పొడవు ఉండేలాగా 2 డాట్స్ అయితే పట్టుకున్నట్లయితే బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము। ఫ్రంట్ పార్ట్ డాట్స్ స్టిచ్ చేసుకోవడానికి షోల్డర్ మిడిల్ లో ఇలా ఫోల్డింగ్ చేసి పెట్టుకొని మనము స్టార్టింగ్ దగ్గర నుంచి అంటే హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేస్తాం కదా, అక్కడ నుంచి ఒక 2.5 ఇంచ్ అనేది వదిలేయాలండి। అక్కడ నుంచి 2.5 ఇంచ్ వదిలిన తర్వాత మనం మెయిన్ డాట్ హైట్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకోవాలి। ఈ మెయిన్ డాట్ వెడల్పు అనేది సన్నగా ఉండే వాళ్ళకైతే 1 ఇంచ్ సరిపోతుంది, కొంచెం లావుగా ఉండే వాళ్ళకైతే 1.25 ఇంచ్ పట్టాలండి। మరీ లావుగున్న వాళ్ళకైతే 1.5 ఇంచ్ వరకు కూడా ఈ మెయిన్ డాట్ వెడల్పు అనేది పట్టుకోవచ్చు। నేనైతే ఇక్కడ 1.25 ఇంచ్ అనేది తీసుకుంటున్నాను। అలాగే హైట్ అనేది 2.5 ఇంచ్ కానీ లేకపోతే 2.25 ఇంచ్ కానీ తీసుకోవచ్చు। నేనైతే ఇక్కడ సన్నగానే ఉంటారు కాబట్టి నేను 1.25 ఇంచ్ వెడల్పు 2.25 ఇంచ్ హైట్ ఉండేలాగా మెయిన్ డాట్ అనేది పట్టుకున్నాను। ఇప్పుడు సెకండ్ డాట్ పట్టుకోవడానికి హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసే వైపు ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని సెకండ్ డాట్ అయితే పట్టుకోవాలి। ఈ సెకండ్ డాట్ వెడల్పు వచ్చి 1/2 ఇంచ్ ఉండాలి, పొడవేమో 2.5 ఇంచులు ఉండేలాగా పట్టుకోవాలండి। ఈ సెకండ్ డాట్ హైట్ అనేది 2.5 ఇంచ్ ఉండాలి, వెడల్పు ఏమో 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుందండి। ఇప్పుడు ఈ 2 డాట్లు పట్టుకున్నాం కదా, ఈ 2 డాట్లని ఇలా పట్టుకున్నట్లయితే మనకి చంక దగ్గర ఒక ఫోల్డింగ్ లాగా వస్తుంది। ఆ ఫోల్డింగ్ లాగా వచ్చిన దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకొని 3వ డాట్ అనేది పట్టుకోవాలి। 3వ డాట్ పట్టుకునే దానికి మనకి 1/2 ఇంచ్ వెడల్పు 3.5 ఇంచులు పొడవు ఉండేలాగా మనము 3వ డాట్ అనేది పట్టుకోవాలండి। చూడండి, 1/2 ఇంచ్ వెడల్పు 3.5 ఇంచులు పొడవు ఉండేలాగా 3వ డాట్ అనేది పట్టుకున్నట్లయితే మనకి డాట్ స్టిచ్చింగ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది। ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి। కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే మెయిన్ డాట్ మాత్రమే మార్చాల్సి వస్తుంది, మిగతా అందరికీ కూడా సేమ్ ఇదే మెథడ్లో స్టిచ్ చేసుకున్నట్లయితే డాట్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది। సేమ్ ఇదేలాగా ఇంకొక పార్ట్ కూడా డాట్స్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను। మనకి ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావాలి అంటే షేప్స్ అనేది కరెక్ట్గా కుట్టుకున్నట్లయితేనే మనకి బ్లౌజ్ అనేది కూడా ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది। కాబట్టి ఫ్రంట్ పార్ట్లో షేప్స్ కుట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కుట్టుకున్నట్లయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది। ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లకి డాట్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, మనము ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము। షేప్ బెల్ట్ స్టిచ్ చేసుకోవడానికి బ్లౌజ్ కట్ చేసి మిగిలిన క్లాత్లోనే షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోవడానికి ఇలా స్ట్రైట్ క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నానండి। ఇలా కట్ చేసుకొని మనకి షేప్ బెల్ట్ ఎంత కావాలో అంత హైట్ ఉండేలాగా నేను 2 క్లాత్లు అయితే కట్ చేసుకుంటున్నాను డబల్గా। మనము షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత షేప్ తీసుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుందండి। నేను అన్ని బ్లౌజులకి కూడా ఫస్ట్ ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాతనే ఆది బ్లౌజ్ని పట్టి షేప్ బెల్ట్ అనేది షేప్ తీసుకుంటాను। చూడండి, ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ మనం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు। షేప్ బెల్ట్ అనేది కొంచెం స్టిఫ్గా ఉండడానికి యూస్ అవుతుందండి ఈ క్లాత్ మొత్తం కూడా। ఫస్ట్ అయితే నేను ఇలా మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ ఆది బ్లౌజ్ కన్నా మనం కుట్టుకునే ఈ షేప్ బెల్ట్ అనేది కొంచెం వెడల్పుగా కుట్టుకున్నట్లయితే మనము కుట్టుకున్న తర్వాత షేప్ అనేది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది। ముందు చెప్పినట్టుగానే ఈ ఎక్స్ట్రా పీస్ అనేది మనం కట్ చేయాల్సిన
కుట్టుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఇలా లోపలికి పెట్టి ఫోల్డింగ్ అనేది చేసుకొని పై కుట్టు అనేది వేసుకోవాలండి. షేప్ బెల్ట్కి షేప్ బెల్ట్ కుట్టుకున్న తర్వాతనే షేప్ తీసుకుంటే మనకి బాగుంటుందండి. చాలామంది ఫస్టే షేప్ అనేది తీసుకున్న తర్వాత షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేస్తారు. నేనైతే ఇలానే స్టిచ్ చేస్తానండి అన్ని బ్లౌజులకి కూడా. ఇప్పుడు రెండు ఇలా కుట్టుకున్న తర్వాత ఈ రెండింటిని కూడా ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా ఆపోజిట్గా పెట్టుకొని నీట్గా సర్దుకున్న తర్వాత మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, ఆ ఆది బ్లౌజ్ని తీసుకొని కాజా పట్టీ వైపు నుంచి మనం షేప్ బెల్ట్ అనేది కొలుచుకోవాలి. స్టార్టింగ్లో ఎంత హైట్ ఉందో అంతవరకు ఒక మార్కింగ్, దానికన్నా ఒక పావించు ఖర్చులోకి ఇంకొక మార్కింగ్ తీసుకోవాలి. అదేలాగా మనం మెయిన్ డాట్ పడతాం కదా, అక్కడ నుంచి కూడా ఒక మార్కింగ్, అలాగే దానికన్నా కొంచెం ఎక్కువగా పావించి అనేది తీసుకోవాలి. లాస్ట్లో మనము సైడ్ జాయింట్స్ చేస్తాం కదా, అక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది తీసుకున్న తర్వాత ఈ 3 మార్కింగ్స్ని ఇలా నీట్గా కలుపుకొని షేప్ బెల్ట్ అనేది షేప్ తీసుకున్నట్లయితే మనకి ఆది బ్లౌజ్ ప్రకారం షేప్ బెల్ట్ అనేది వస్తుందండి. హెచ్చు తగ్గులు అనేది రాకుండా. ముందు పార్ట్లో కూడా ఇక్కడ ఏదైనా హెచ్చు తగ్గులు ఉంటే నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్లు ఫ్రంట్ పార్ట్కి ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము. షేప్ బెల్ట్ జాయింట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనకి ఇక్కడ కార్నర్లో ట్రయాంగిల్ షేప్లో వచ్చిందంటే మనకి షేప్ బెల్ట్ అనేది ముందు భాగంలో హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ మనము మెయిన్ డాట్ పడతాం కదా, ఆ మెయిన్ డాట్ను కూడా ఇలా ఒక చిన్నగా ఫోల్డింగ్ అనేది చేసుకొని మనం ఖర్చు కోసం ఎంతైతే వదులుకుంటామో అంతవరకు మార్జిన్తో ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ షేప్ బెల్ట్ స్టిచ్ చేసిన ఖర్చు ఏదైతే ఉందో అది పైకి వచ్చేలాగా పెట్టుకొని ఇలా స్టిచ్ అనేది పై కుట్టు వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ముందు వైపు ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు రెండో పార్ట్కి కూడా షేప్ బెల్ట్ అనేది స్టిచ్ చేసుకుందాము. నేను 2 పార్ట్లకి కూడా హూక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచే షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేస్తాను. అప్పుడే మనకి హెచ్చు తగ్గులు అనేది రాకుండా ఉంటుందండి. అలా కాకుండా సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి చేసినట్లయితే ముందు వైపు ఎక్కువ తక్కువ వస్తే మనకి షేప్ బెల్ట్ అనేది ఫినిషింగ్ అనేది అంత నీట్గా రాదు. ఇప్పుడు రెండింటికి కూడా షేప్ బెల్ట్ అనేది జాయింట్ చేసుకున్నాం కదా, హుక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవడానికి 2 ఇంచుల వెడల్పున్న క్లాత్ 3 ఇంచుల వెడల్పున్న క్లాత్ అయితే తీసుకున్నాను. హుక్స్ పట్టి కోసం 2 ఇంచుల వెడల్పున్న క్లాత్ అయితే తీసుకొని ఫస్ట్ హుక్స్ పట్టి కోసం తీసుకున్న క్లాత్ని కింద వైపు పెట్టి దానిపైన ఫ్రంట్ పార్ట్ అనేది రైట్ సైడ్ కింద వైపుకి, రాంగ్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్ అనేది ఖర్చు కోసం వదిలేసి అక్కడ నుంచి 1/2 ఇంచు వెడల్పుతో ఒక స్ట్రైట్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ పట్టీని ఇలా ఓపెన్ చేసుకొని ఈ పట్టీ పైన ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనము రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకునేటప్పుడు పట్టీ అనేది పై వైపుకి కనిపించకుండా ఉంటుందండి. ఇప్పుడు ఖర్చు కోసం వదిలిన ఈ 1/2 ఇంచు క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ పట్టీని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని హూక్స్ పట్టీని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలండి. ఎప్పుడైనా సరే మనం హూక్స్ పట్టీని లోపలికి ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అలాగే చిన్న చిన్న థ్రెడ్స్ ఏమన్నా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసాం కదా, కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. కాజా పట్టి కోసం తీసుకున్న క్లాత్ని ఇలా కింద వైపు పెట్టుకొని మనకి ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ అనేది కింద వైపుకు ఉండాలి, రైట్ సైడ్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకొని స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఖర్చు కోసం వదిలిపెట్టేసి స్ట్రైట్గా ఒక కుట్ట అనేది వేసుకుంటూ రావాలండి. ఇలా కుట్టు అనేది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పట్టీని ఇలా ఓపెన్ చేసుకొని స్టార్టింగ్లో ఖర్చు కోసం వదిలిన క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఈ పట్టీని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మనం ఖర్చు ఎక్కడికైతే కుట్టామో అక్కడ వరకు ఈ పట్టీని పెంచి కుట్టుకోవాలండి. కస్టమర్ ఆది బ్లౌజ్కి మిషన్ కాజాలు అయితే ఉన్నాయి, అందుకని నేను ఇక్కడ మిషన్ కాజాలు అయితే వేస్తున్నానండి. ఇలా ఒక మిషన్ కాజా అనేది వేసుకున్న తర్వాత ఈ పట్టీని నీట్గా ఫోల్డింగ్ చేసుకొని మనకి కాజాలు ఎక్కడెక్కడ కావాలో అక్కడ మనము మార్కింగ్ అనేది చేసుకున్నట్లయితే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఒకటి ఎక్కువ తక్కువ రాకుండా మనకు అన్నీ కూడా ఒకే సమానంగా వస్తాయి. చూడండి ఇలా నీట్గా రఫ్ చేసుకొని వి షేప్లో కుట్టుకోవాలండి. మిషన్ కాజా అనేది ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి చేత్తో కాజాలు వేసుకునే పని లేకుండా ఉంటుంది. అయితే అన్ని బ్లౌజులకి ఇలా మిషన్ కాజాలు వేయడానికి కుదరదండి. వాళ్ళ ఆది బ్లౌజ్కి ఉన్నట్లయితే మనం స్టిచ్ చేసుకోవచ్చు, లేకపోతే కస్టమర్ చాయిస్ని బట్టి మనము ఇలా మిషన్ కాజానా చేతి కాజానా చూసుకొని కుట్టుకోవాలండి.
ఇలా అన్నిటికీ కూడా మనము మార్కింగ్ చేసుకున్న దగ్గర మిషన్ కాజా అనేది కుట్టుకోవాలి. ఇలా 5 కాజాలు కూడా నీట్గా కుట్టుకున్న తర్వాత లాస్ట్లో మనకి ఎక్స్ట్రాగా క్లాత్ ఏదైనా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి. అలాగే కింద వైపున పై వైపున ఎక్కడైనా సరే చిన్న చిన్న దారం పోగులు అనేటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా నీట్గా కట్ చేసుకోవాలి. మనం బ్లౌజ్ అనేది ఎంత నీట్గా కుట్టినా కానీ మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి అంటే ఎక్కడ కూడా దారం అనేది ఉండకుండా చూసుకోవాలండి. హూక్స్ పట్టి కాజా పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసాం కదా. ఇప్పుడు మెడ పట్టి స్టిచ్ చేసుకోవడానికి క్రాస్ పీస్లు అయితే కట్ చేసుకుందాము. చూడండి, మనకి బ్లౌజ్ కట్ చేసి మిగిలిన క్లాత్లోనే మెడ పట్టీల కోసం కూడా నేను క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 1.25 ఇంచు వెడల్పు ఉండేలాగా క్రాస్ క్లాత్లు అయితే కట్ చేసుకుంటున్నానండి. మనం హెమ్మింగ్ చేసుకోవాలి అన్నా పైపింగ్ చేసుకోవాలన్నా 1.25 ఇంచు వెడల్పు ఉండేలాగా మెడపట్టి తీసుకుంటే సరిపోతుందండి. మనకి ఎన్ని క్లాత్లు అయితే కావాలో అన్నీ కూడా నీట్గా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఇలా క్రాస్గా పెట్టుకొని జాయింట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే ఇలా క్రాస్గా జాయింట్ చేసుకుంటేనే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. అలా కాకుండా స్ట్రైట్గా పెట్టి జాయింట్ చేసుకుంటే మనం నెక్ స్టిచ్ చేసుకున్నప్పుడు ఉబ్బులుగా ఉంటుందండి. ఆ జాయింట్ దగ్గర మనం తీసుకున్న క్లాత్లన్నీ కూడా ఇలా క్రాస్గా పెట్టుకొని మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా అన్ని క్లాత్లు కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ కచ్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. మనకి ఎంతవరకు అవసరం అవుతుందో అంతవరకు పెట్టుకొని మిగిలిన ఖర్చు మొత్తం నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను పైపింగ్ స్టిచ్ చేస్తున్నాను కాబట్టి స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని వన్ సైడ్ మొత్తం కుట్టుకుంటూ వస్తున్నానండి. మీరు హెమ్మింగ్ స్టిచ్ చేసే పని అయితే ఇలా కుట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ పైపింగ్ అయితే కుడుతున్నానండి నెక్కి. ఇలా స్టిచ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు షోల్డర్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా నీట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత మనము షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ అయితే వదిలాం కదా ఖర్చు కోసం, ఆ 1/2 ఇంచ్కి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ అనేది నెక్ అనేది జారకుండా ఉండాలి అంటే స్టార్టింగ్లో ఇలా ఒక 1/2 ఇంచ్ అనేది ఇలా క్రాస్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకి భుజాలు అనేది జారకుండా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సేమ్ అదేలాగా ఇంకొక వైపు కూడా మనము షోల్డర్స్ అనేది జాయింట్ చేసుకోవాలి. మనం స్టార్టింగ్లో ఒక 1/2 ఇంచ్కి ఇలా ఖర్చు ఎంత అయితే వదులుకుంటామో అంతవరకు ఒక కుట్టు వేసుకున్న తర్వాత నెక్ వైపు నుంచి క్రాస్గా ఒక స్టిచ్ అనేది వేసుకొని కుట్టు అనేది తేల్చేయాలి. ఇప్పుడు మెడపట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. కాజా పట్టి వైపు నుంచి మెడపట్టి అనేది కుట్టుకుంటూ రావాలి. ఇలా కుట్టుకునేటప్పుడు స్టార్టింగ్లో ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది ముందుకు వదిలిపెట్టి అక్కడ నుంచి కుట్టుకుంటూ రావాలి. మనము నెక్కి మెడపట్టి కుట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఫ్రంట్ పార్ట్లో సాగదీసినట్టు కుట్టకూడదండి. అలా కుట్టినట్లయితే భుజాలు అనేది జారిపోతాయి. అలా సాగదీయకుండా నీట్గా కుట్టుకుంటూ రావాలి. అదేవిధంగా షోల్డర్ జాయింట్ చేసిన కుట్టు ఏదైతే ఉంటుందో అది బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని జాయింట్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు నెక్ చుట్టూ కూడా ఒకే వెడల్పుతో కుట్టుకుంటూ రావాలండి. మనం ఖర్చు కోసం 1/2 ఇంచు వదులుకుంటాం కాబట్టి ఆ 1/2 ఇంచు వెడల్పుతోనే నెక్ చుట్టూ కూడా కుట్టుకుంటూ రావాలి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ కాకుండా ఒకేలాగా కుట్టుకుంటూ రావాలి. అలాగే రెండు వైపులా కూడా షోల్డర్ కుట్లు అనేటివి బ్యాక్ పార్ట్ వైపు వచ్చేలాగా వస్తున్నాయా లేదా చూసుకొని కుట్టుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎడ్జ్లో కూడా మనకి ఖర్చు కోసం ఒక రవ్వ క్లాత్ అనేది వదిలిపెట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టార్టింగ్ దగ్గర నుంచి ఖర్చు అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని మనకి పైపింగ్ ఎంత సన్నగా కావాలో అంత సన్నగా ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటూ రావాలి. ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టుకునేటప్పుడు ఈ ఖర్చు మొత్తం కూడా ఈ పైపింగ్ క్లాత్ లోపలికి పోయేలాగా నీట్గా అడ్జస్ట్ చేసుకొని పైపింగ్ అనేది కుట్టుకున్నట్లయితే మనకి థ్రెడ్ పైపింగ్ చేసినంత ఫినిషింగ్ అయితే వస్తుందండి. పైపింగ్ అనేది రౌండ్గా వస్తుంది. అలా కాకుండా మనం డైరెక్ట్గా ఫోల్డింగ్ చేసేస్తే పైపింగ్ అనేది ఇట్లా మనకి రైట్ సైడ్కి ఓపెన్ అయిపోయేలాగా ఉంటుందండి, తిరగబడినట్టు ఉంటుంది. అంత ఫినిషింగ్ అనేది నీట్గా రాకుండా ఉంటుంది. కాబట్టి కుట్టిన ఖర్చు ఏదైతే ఉందో అది మొత్తం కూడా పైపింగ్ క్లాత్ లోపలికి నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ చుట్టూ కూడా పైపింగ్ అనేది ఒకే వెడల్పుతో వచ్చేలాగా కుట్టుకుంటూ రావాలి. ఇలా చివరి వరకు కూడా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్లో ఖర్చు కోసం వదిలిన క్లాత్ని లోపలికి ఫోల్డింగ్ చేసుకొని నీట్గా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి నెక్కి పైపింగ్ స్టిచ్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో పైపింగ్ అనేది.
మెడపట్టి అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు 1.25 ఇంచ్ అయితే వదులుకున్నాం కదండి హెమ్మింగ్ కోసము. దాంట్లో ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకుంటున్నాను. మనకి ఇక్కడ ఎడ్జెస్ అన్నీ ఊడిపోకుండా ఉండాలి అంటే ఇలా క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకుంటాం కదా, అవి రెండు కూడా ఇలా ఆపోజిట్గా వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలా కాకుండా ఒక్కొక్క హ్యాండ్ ఒక్కొక్కసారి స్టిచ్ చేసామంటే 2 హ్యాండ్స్ కూడా ఒకే వైపుకి కుట్టేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలా ఆపోజిట్గానే కుట్టుకోవాలి. ఇప్పుడు మనము హెమ్మింగ్ కోసం ఎక్కడి వరకు వదిలామో అక్కడ వరకు ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని చేతులతోనే ఇలా నీట్గా రఫ్ చేసుకున్నట్లయితే అలానే ఉండిపోతుందండి. ఇది కాటన్ బ్లౌసే కాబట్టి. అలా కాకుండా సిల్క్ బ్లౌజ్ అయితే మనము ఒక లూజ్ కుట్ అనేది వేసుకోవచ్చు. ఇలా నీట్గా రఫ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఎలా జాయింట్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకోవడానికి మనము షోల్డర్ దగ్గర నుంచే హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకున్నట్లయితే ఖర్చులు అనేది హెచ్చు తగ్గులు రాకుండా వస్తుంది. ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకుంటాం కదా, అది ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేలాగా పెట్టుకొని మనము హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకుంటూ రావాలి. ఇలా హ్యాండ్స్ జాయింట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ క్లాత్ని కానీ బ్లౌజ్ క్లాత్ని కానీ సాగదీయకుండా కుట్టుకుంటూ రావాలి. ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దానిపైనే ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇంకొక వైపుకి హ్యాండ్ అలాగే బాడీ పార్ట్ని నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఎక్కడ కూడా మనము క్లాత్ అనేది సాగదీయకుండా నీట్గా జాయింట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ కుట్టు పైనే ఇంకొక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత సేమ్ ఇదేలాగా ఇంకొక వైపు కూడా మనము హ్యాండ్స్ అనేది బ్లౌజ్కి నీట్గా జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేసుకుంటే మనకి బాగుంటుందండి. అలా కాకుండా సైడ్ జాయింట్స్ దగ్గర నుంచి జాయింట్ చేసినట్లయితే మనకి హెచ్చు తగ్గులు అనేది వచ్చి ఒక్కొక్కసారి మనకి మిడిల్ పాయింట్ అనేది హ్యాండ్కి కరెక్ట్గా రాకుండా వస్తుంది. కాబట్టి షోల్డర్ దగ్గర నుంచే హ్యాండ్స్ అనేది జాయింట్ చేసుకుంటే కరెక్ట్గా వస్తాయండి హ్యాండ్స్ అనేది. ఇలా నీట్గా స్టిచ్ చేసుకున్న తర్వాత రెండు వైపులా కూడా హ్యాండ్స్ మనము బ్యాక్ పార్ట్ని ఇలా నీట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకొని దీన్ని ఇలా డబుల్గా ఫోల్డింగ్ చేసి పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్కి నడుం లూస్ చెక్ చేసుకోవడానికి ఆది బ్లౌజ్ దగ్గర నుంచి నడుం లూస్ అనేది తీసుకుంటున్నాను. సైడ్ జాయింట్స్ రెండు ఉంటాయి కదా, దాన్ని ఇలా రెండు సమానంగా పట్టుకొని బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మనకి బ్యాక్ పార్ట్లో లూస్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకోవాలి. సేమ్ అదేలాగా ఫ్రంట్ పార్ట్లో కూడా హుక్స్ పట్టీ వైపు కాజా పట్టీ వైపు మనము లూస్ అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని షోల్డర్కి మిడిల్లో ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసి పెట్టుకొని ఆది బ్లౌజ్ నుంచి మనకి హ్యాండ్ లూస్ అనేది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూడండి, ఆది బ్లౌజ్ దగ్గర నుంచి హ్యాండ్ లూస్ అనేది ఇలా నీట్గా మార్కింగ్ చేసుకొని అక్కడ నీట్గా రఫ్ చేసుకోవాలి. ఇలా నీట్గా రఫ్ చేసుకున్న తర్వాత అలాగే చంక లూస్ అనేది షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు స్టిచ్ ఉంటుంది కదా, అక్కడ వరకు ఒక మార్కింగు. అలాగే కింది వైపు మనము లూస్ అనేది చెక్ చేసుకున్నాం కదా, ఫ్రంట్కి బ్యాక్కి అవి రెండు కూడా ఇలా సమానంగా పట్టుకొని పైన నుంచి కింద వరకు కూడా స్ట్రైట్గా స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు మనము చంక దగ్గర స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకొని కుట్టుకోండి. అప్పుడే మనకి చంక దగ్గర ప్లస్ మార్క్ అనేది నీట్గా వస్తుందండి. అలాగే మనము ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత దాని పక్కనే ఒక 1/2 ఇంచు వెడల్పుతో ఒక 2-3 కుట్లు అనేది ఎక్స్ట్రాగా వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే కస్టమర్కి లూసు టైట్ వచ్చినప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఉంటుంది. నేనైతే ఎక్స్ట్రాగా కుట్లతో పాటు క్లాత్ కూడా కొంచెం వదిలే కుడతానండి. ఏ బ్లౌజ్కైనా మనకి ఎంతవరకు ఖర్చు క్లాత్ అనేది కావాలో అంతవరకు ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ అలాగే థ్రెడ్స్ అనేది నీట్గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ జాయింట్స్ అనేది చేసుకుందాము. ఆల్రెడీ కుట్టిన హ్యాండ్నే లూస్ అనేది చెక్ చేసుకొని అలాగే చంక దగ్గర కూడా లూస్ అనేది చెక్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ హ్యాండ్స్ జాయింట్ చేసిన ఖర్చు ఏదైతే ఉంటుందో అది పై వైపున కింది వైపున రెండు దగ్గరలా కూడా పై వైపుకు ఉండేలాగా చూసుకొని కుట్టుకోవాలి. అలాగే చంక దగ్గర కూడా ఈ రెండు జాయింట్లు సమానంగా వస్తున్నాయా లేదా చెక్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. పై వైపు నుంచి కూడా కింద వరకు చక్కగా ఎప్పుడైతే మనకి స్టిచ్ అనేది వస్తుందో అప్పుడే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సైడ్ జాయింట్స్ని బట్టే మనకి బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కూడా ఆధారపడి ఉంటుందండి. ఇలా నీట్గా రెండు వైపులా కూడా ఎక్స్ట్రా స్టిచ్చెస్తో పాటు నీట్గా స్టిచ్ చేసుకున్నట్లయితే మన బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఎక్స్ట్రాగా ఏదన్నా క్లాత్ థ్రెడ్స్ అన్నీ కూడా ఉంటే నీట్గా కట్ చేసుకోవాలి.
ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ కమెంట్స్కి తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. లేకపోతే ఫుల్ క్లియర్గా ఇంకా లాంగ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.